వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో అన్వాంటెడ్ హెయిర్ అవాంఛిత రోమాల సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది. రావడానికి కారణాలు ఏంటి, మరి దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏముంది, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ మేధిని రెడ్డి గారు ఫ్రమ్ ఒలివా స్కిన్ క్లినిక్స్, గచ్చిబౌలి. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం. డాక్టర్ గారు, జనరల్గా అన్వాంటెడ్ హెయిర్ చూస్తూ ఉంటాము, చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఫేస్ మీద అంటే చాలా రకాల క్రీమ్స్ అనేవి వాడుతూ ఉంటారు, జనరల్గా వ్యాక్సింగ్, థ్రెడ్డింగ్ ఇలా చేస్తూ ఉంటారు. సో అది పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు. ఏంటి డాక్టర్ గారు, అసలు ఇవి ఎందుకు వస్తాయి, సొల్యూషన్ అంటే ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు వస్తాయి అంటే ద ఓన్లీ రీజన్ ఇస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండి. ఒక ఫీమేల్ కి మేల్ ప్యాటర్న్ లో హెయిర్ అప్పర్ లిప్ మీద, చీక్స్ మీద, చిన్ మీద అండ్ అప్పర్ నెక్ మీద ఈ కండిషన్ హెయిర్ రావడం, ఈ కండిషన్ ని హిర్సుటిజం అంటాం అనమాట. సో ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంది. అండ్ మోస్ట్ కామన్ కాజెస్ పీసీఓఎస్. సో పీసీఓఎస్ అంటే పాలిసిస్ట్రిక్ ఓవేరియన్ సిండ్రోమ్. సో ఈ రోజుల్లో ఏంటంటే ఎవ్రీ 3 గర్ల్స్లో ఒక గర్ల్కి పీసీఓఎస్ ఉంటుంది. సో పీసీఓఎస్ ఉన్న అందరికీ ఈ కండిషన్ రావాలని లేదు, బట్ ఈ కండిషన్ ఉన్నప్పుడు మాత్రం వి ఎవాల్యుయేట్ ఫర్ హార్మోన్స్ అనమాట. అయితే దీనికి ఏంటి డాక్టర్ గారు, నార్మల్గా ఏం చేయకూడదు, సో ట్రీట్మెంట్స్ అంటే ఏమున్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయొద్దు అంటే వ్యాక్సింగ్ చేయించొద్దు, థ్రెడ్డింగ్ చేయొద్దు, ప్లక్కింగ్ చేయొద్దు. ఓకే ఓకే ఈ 3 ప్రొసీజర్స్ వల్ల ఏమవుతుందంటే ఇవి చేసినప్పుడు హెయిర్ అనేది ఇలా రూట్లో గట్టిగా అటాచ్ అయి ఉంటుంది. సో దాన్ని ఎప్పుడైతే మనం ఒక ఫోర్స్ఫుల్గా పుల్ చేస్తామో దాని అటాచ్మెంట్స్ అన్ని డ్యామేజ్ అవుతాయి. సో మనకు కనిపించదు బయటికి, హెయిర్ ఈజీగా వచ్చేస్తుంది, బట్ దాని లోపల డ్యామేజ్ జరుగుతుంది. ఎప్పుడైతే లోపల డ్యామేజ్ జరుగుతుందో అది రిపీటెడ్ డ్యామేజ్, అప్పుడు చిన్న పింపుల్స్ లాగా ఫామ్ అయిపోతుంటాయి కొంతమందికి. అవును, చాలా గరుకుగా కనిపిస్తుంది. గరుకుగా కనిపిస్తుంటుంది. దట్ లుక్స్ మోర్ అబ్నార్మల్. అంటే ఈ వ్యాక్సింగ్ కానీ థ్రెడ్డింగ్ కానీ ఇలా నార్మల్గా ఏం చేయకూడదు. ఎస్, అంటే డైరెక్ట్గా డాక్టర్ని సంప్రదించాల్సిందేనా ఇలాంటి ఇష్యూ ఉంటే? డెఫినెట్లీ అండి, ఎందుకంటే ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంది కాబట్టి హార్మోన్స్ని కరెక్ట్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్ అనమాట. సో దీనికి ఉన్న ట్రీట్మెంట్ లేజర్ హెయిర్ రిడక్షన్, విచ్ ఇస్ అ వెరీ సేఫ్ ప్రొసీజర్ అండ్ వెరీ పెయిన్లెస్ ప్రొసీజర్. లేజర్ హెయిర్ రిడక్షన్ ప్రొసీజర్. సో అంటే పీసీఓడి తగ్గాక ఇది చేయించుకోవాలా డాక్టర్ గారు, జనరల్గా ఎట్లయినా చేయించుకోవచ్చు అంటారు? సో రెండు ప్యారలల్గా కూడా వెళ్ళొచ్చండి. లేజర్ హెయిర్ రిడక్షన్ చేసుకుంటూ పీసీఓఎస్ కరెక్షన్ చేసుకోవడం. ఈ డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ని కూడా కరెక్ట్ చేస్తారా? హార్మోనల్ ఇంబ్యాలెన్స్ గురించి ఫస్ట్ అసలు టెస్ట్ చేస్తాం. ఓన్లీ పీసీఓఎస్ కాజ్ కాదండి. సో మన హార్మోన్స్, వేరే రకాల హార్మోన్స్ వల్ల కూడా ఇది అవ్వచ్చు. మోస్ట్ కామన్ కాజ్ ఇది, బట్ వేరే హార్మోన్స్ ని కూడా చూసుకుంటాం. ఓకే. సో పీసీఓఎస్ లో ఏమవుతుందంటే టెస్టోస్టిరాన్ అనేది ఫీమేల్స్ లో నార్మల్ గా ఉంటుంది, బట్ రైజ్ అవుతుంది. లెవెల్స్ రైజ్ అయినప్పుడు ఈ కండిషన్ వస్తుంటుంది అనమాట. చిన్న వయసులో కూడా మనం చూస్తూ ఉంటాం, అంటే ప్యూబర్టీ అనేది చిన్న వయసులో రావడము, దానివల్ల ఇది హార్మోన్ ఇంబ్యాలెన్స్ రావడము, సో ఇవి అన్వాంటెడ్ హెయిర్ అనేది రావడము, ఫేషియల్ హెయిర్ అనేది చూస్తూ ఉంటాం. అంటే వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు? క్రీమ్స్ ఏమైనా, లేదంటే ఈ ట్రీట్మెంట్కే వెళ్ళాల్సిన అవసరం ఉంటుందా? క్రీమ్ కూడా ఉంటుందండి, బట్ ఇట్స్ అ టెంపరీ థింగ్. ఓకే. క్రీమ్ యూజ్ చేసినన్ని రోజులు ఆ హెయిర్ రాదు, అన్వాంటెడ్ హెయిర్ అంటే మీరు ఆ క్రీమ్ ఎక్కడ అప్లై చేస్తే అక్కడ రాదు. బట్ లేజర్ ఈజ్ అ పర్మనెంట్ ఆప్షన్. ఓకే. పర్మనెంట్ లేజర్ హెయిర్ రిడక్షన్ అంటే దానికి ఏజ్ లిమిట్, అంటే ఈ ఏజ్ నుంచి చేయించుకోవచ్చు అట్లా ఏమైనా ఉంటుందా? సో ఎనీవన్ అబౌవ్ 16 years కెన్ గెట్ ఇట్ డన్. హార్మోనల్ ఎవాల్యుయేషన్ చేసుకుంటూ చేస్తాం. స్కిన్ డ్యామేజ్ అవ్వడము, అక్కడే స్కిన్ నల్లగా అవడం అట్లా ఏమైనా జరుగుతుందా డాక్టర్ గారు ఈ ట్రీట్మెంట్? సో ఇది ఓన్లీ హెయిర్ ని టార్గెట్ చేస్తుందండి. సో లేజర్ ఇక్కడ టార్గెట్ చేసేది ఏంటంటే అగైన్ మెలనిన్ ని. సో మెలనిన్ అనేది హెయిర్ లో ఉంటుంది. సో ఎంత థిక్ హెయిర్ అవుతే యాక్చువల్గా అంత మంచి రెస్పాన్స్ ఉంటుంది లేజర్ హెయిర్ రిడక్షన్ కి. ఓకే. ఎందుకంటే థిక్ హెయిర్ లో మెలనిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి లేజర్ టార్గెట్ చేస్తుంది దాన్ని. డాక్టర్ గారు, ఇంతకుముందు రకరకాల వ్యాక్సింగ్లు ఇలాంటివి చేసుకొని, థ్రెడ్డింగ్ ఇలాంటి చేసుకొని ఉన్నారు, అలాంటి వాళ్ళకి కూడా ఇది బాగానే పనిచేస్తుంది అంటారా? డెఫినెట్లీ అండి. అంటే సెషన్స్, సిట్టింగ్స్ ఇలా చెప్తూ ఉంటారు కదా, అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? 1 సిట్టింగ్ అయిపోయింది లేజర్కి, తర్వాత సిట్టింగ్కి వెళ్ళే ఈ గ్యాప్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్కిన్ ఎప్పుడు డ్రై ఉండొద్దు బిఫోర్ ఎనీ ట్రీట్మెంట్. సో ఎప్పుడైతే ఒక డెఫినెట్లీ పోస్ట్ ప్రొసీజర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామో
ఆ స్కిన్ కేర్ రెజిమెన్ ఫాలో అవుతే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఆల్మోస్ట్ అవాయిడ్ చేయొచ్చు మనం. ఎస్, ఎన్ని సిట్టింగ్స్కి ఇది పూర్తి స్థాయిలో తగ్గిపోతుంది అంటారు? సో ఇట్ టేక్స్ అరౌండ్ 8 to 10 సెషన్స్ అండి. సమ్ టైమ్స్ 6 to 8 సెషన్స్కి బెటర్ ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటుంది. బట్ దెన్ ఎస్ ఆ కొంచెం అటు ఇటు ఆ 2 సెషన్స్ అటు ఇటు అనేది ఉంటుంది. ఎస్, ఖచ్చితంగా ఎగ్జాక్ట్లీ 8 ఎగ్జాక్ట్లీ 6 అనేది కూడా మనం చెప్పలేం. సమ్ టైమ్స్ దే నీడ్ ఏ మెయింటెనెన్స్ సెషన్స్. ఓన్లీ ఫేషియల్ హెయిర్ ఇలాంటి వాటికి చాలా మంది హ్యాండ్స్కి ఉన్న హెయిర్ జనరల్గా లెగ్స్ ఇలాగా బాడీ మొత్తం కూడా చేయించుకుంటూ ఉంటారు లేజర్. అవును. అది సజెస్టబులేనా అసలు? డెఫినెట్లీ. సో జనరల్గా అంటే ఈ అన్వాంటెడ్ హెయిర్ అనేది చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఫేస్ మీద ఉంటే ఇబ్బంది పడుతూ ఉంటారు నిజంగా. అవును, చాలా ఇబ్బంది Yes, పడతారు. దానికి వాళ్ళ treatment confidence ఏంటి? levels తగ్గిపోతాయని. ఎస్, కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతాయి. నిజంగా దానికోసం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి కూడా చాలా మంది ఉంటుంది. ఇప్పుడు విలేజెస్లో చాలా మందిని చూస్తూ ఉంటాము. లేజర్స్ ఉన్నాయా ఇలాంటివి తెలియక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ళు ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం. క్రీమ్స్ So, కూడా మీరు lasers అన్నట్లు ఎవరైతే ఎఫర్ట్ చేయలేరో షేవింగ్ ఇస్ అ బెటర్ ఆప్షన్. ఓకే. యాక్చువల్లీ మామూలుగా మనం ఏమనుకుంటామంటే అంటే కామన్ గా షేవ్ చేస్తే థిక్ హెయిర్ ఇంకా థిక్ అయిపోతుంది అవును. అని అనుకుంటాము. Hmm. బట్ దట్స్ రాంగ్ అండి. ఓకే. యా, షేవింగ్ లేదా ట్రిమ్మింగ్, దీస్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్స్. ఏదైనా డౌట్స్ ఉంటే ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.